స్తుతి స్తోత్రములు దేవా నాయన పరిశుద్ధుడా పరలోకపు మా తండ్రి కృపల దేవా దైవగల దేవా కరుణామేడా నిచ్చుడగు తండ్రి యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రములు రాజా నాయన పరిశుద్ధ ఆత్మగల దేవా నాయన అనే నామములు కన్నా పైనామం ఘనమైనదన్న దేవా నీ శక్తి గల నామాన పట్ల నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నాయన ప్రతి కుటుంబంలో నీ కార్యములు అద్భుతములు జరుగునుగాక నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, మేలులతో నింపండి తండ్రి నైనా. వారి సమస్యలన్నీ నాయన నీకు చెప్తున్నాం తండ్రి. వారికి ఉన్న అక్కర్తలు తీసివే తండ్రి నైనా. ఇరుకులో విశాలతనిచ్చే దేవుడు నువ్వే తండ్రి నైనా. బలహీనతల్లో నైనా సంపూర్ణ స్వస్థత ఇచ్చే దేవుడు నువ్వే తండ్రి నైనా. వారికి ఉన్న ప్రతి సమస్యలన్నిటి నుంచి విడుదలిచ్చే దేవుడు నువ్వే దేవా నాయన. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, దానియేలు దేవా, ఇర్మియా దేవా, నీ చెడుగు తండ్రి, సమాధానికర్త నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. కుటుంబంలో సమాధానం లేని బిడ్డలకి సమాధానం, శాంతిని, సమాధానం, నెమ్మదిని, ఐక్యతను దయచండి. కుటుంబాన్ని కట్టండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. కుటుంబంలో ఉన్న వేదన శోధనంతా తీసివే కుటుంబాలను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలులతో నింపబడిన గాక. కుటుంబాల చుట్టూ నీ సన్నిధి ఉంచబడిన గాకనైనా. కుటుంబాల చుట్టూ నీ రక్తాన్ని పోషిస్తున్నాం తండ్రి నైనా. ఏ కుటుంబంలో ఏ సమస్యలతో బాధపడుతున్నారో బిడ్డలకున్న ప్రతి సమస్యలన్నిటి నుంచి నువ్వు విడిపించండి నైనా. కుటుంబంలో ఉన్న ఆర్థికపరమైన ప్రతి సమస్యల నుంచి నువ్వు విడుదల దయచండి. కుటుంబంలో ఉన్న అప్పు సమస్యల నుంచి విడిపించండి తండ్రి నైనా. కుటుంబంలో ఉన్న లోటుపాటులన్నీ తీసివే తండ్రి నైనా. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అవసరతలు యేసు నామమున తీర్చబడను కాకనైనా. అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత, విడుదల యేసు నామమున కలుగును కాకనైనా. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల్ని స్వస్థపరచండి తండ్రి. హాస్పిటల్లో ఉంటున్న రోగులందరినీ సంపూర్ణ స్వస్థత, విడుదల దయచండి. ఐసీలో ఉంటున్న బిడ్డలకి స్వస్థత దయచండి తండ్రి నాయన. ప్రతి బిడ్డలకి మంచి ఆరోగ్యం దయచండి. క్యాన్సర్ వ్యాధిని స్వస్థపరచండి నైనా. కిడ్నీ వ్యాధిని స్వస్థపరచండి తండ్రి నేను. హార్ట్ అటాక్ పేషెంట్లు ముట్టండి తండ్రి నేను. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో నేను బాధపడుతున్న బిడ్డలకి స్వస్థత దయచండి తండ్రి. థైరాయిడ్, షుగరు నైనా, బీపీ నార్మల్లో ఉంచండి దేవా నైనా. ప్రతి ఒక్క బలహీనతలన్నీ తీసివేసి నీ బలముతో, శక్తితో నింపండి తండ్రి నైనా. బిడ్డలకి మంచి ఆరోగ్యం, శక్తిని, బలమును దయచండి తండ్రి. గర్భిణీ స్త్రీని దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యం, శక్తిని, బలముతో నింపండి తండ్రి నైనా. గర్భిణీ స్త్రీలకు తగిన సమయంలో నార్మల్ డెలివరీని దయచండి. డెలివరీ అనంతరం తల్లి బిడ్డలిద్దరు క్షేమంగా ఉండేలా నీ సహాయం దయచండి. చంటి బిడ్డలను దీవించండి నైనా. చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం, శక్తిని, బలమును దయచండి. వృద్ధాపంలో ఉంటున్న బిడ్డలకి నైనా నీ సంపూర్ణ స్వస్థత, విడుదల దయచండి. వరకు ఉన్న బలహీనతలు తీసివేసినైనా వారికి నీ కృపా కాపుదల, ఆదరణ దయచండి దేవా నైనా. ప్రతి కుటుంబంలో నీ సన్నిధి ఉంచండి తండ్రి నైనా. ఏ బిడ్డలు నైనా బాధపడుతున్నారో తండ్రి నైనా, గృహాలు లేక, వివాహాలు కాక బాధపడుతున్న బిడ్డల జీవితంలోని కార్యములు జరిగించండి. గృహాల్ని కట్టుకుంటున్న బిడ్డలకు కావలసిన ధనాన్ని సమకూర్చండి తండ్రి నైనా. వారి ఇల్లు పూర్తిగా కట్టుకోవడానికి కావలసిన ధనాన్నంతా నజరుడైన యేసు నామమున సమృద్ధిని తెచ్చండి తండ్రి నైనా. ఇల్లు కొనుక్కొని లోన్లు అప్లై చేసుకుంటున్న బిడ్డలకి లోన్ శాంక్షన్ అవ్వేలని సహాయం తెచ్చండి తండ్రి దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నైనా. అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో వివాహం ఘనంగా నీకు మహిమకరంగా జరిగించండి. వయసు వచ్చి వివాహాలు కుదరక బాధపడుతున్న బిడ్డలకి వివాహం కుదిరినైనా వివాహం ఘనంగా జరిగించండి. వివాహం చేసుకుంటున్న బిడ్డలకినైనా, ధనం కోసం బాధపడుతున్న బిడ్డలకి ధనాన్ని, సమృద్ధిని దయచండి తండ్రి నైనా. భార్యాభర్తల మధ్య శాంతి, సమాధానం, నెమ్మదిని, ఐక్యతను దయచండి. కుటుంబాన్ని కట్టండి, దీవించండి, ఆశీర్వదించండి. విడిపోతున్న భార్యాభర్తల్ని కలపండి తండ్రి నైనా. కుటుంబంలో కృంగుదలను తీసివే శాంతిని, సమాధానం, నెమ్మదిని దయచండి తండ్రి నైనా. కుటుంబంలో చెడు వ్యసనానికి బానిస అయిపోయిన వ్యక్తులను ఒక్కసారి దర్శించండి తండ్రి నైనా. వారి మనోనేత్రములు వెలిగించండి. వారికి తాగుడనే వ్యసనం నుంచి విడిపించండి దేవా. తాగుడనే వ్యసనం నుంచి విడుదల దయచండి. వారి కుటుంబాన్ని కట్టండి దేవా నైనా. తాగుడనే వ్యసనం నుంచి విడిపించి వారి కుటుంబాన్ని కట్టుకునే కృపను దయచండి. ఇంకా చెడు వ్యసనానికి బానిస అయిపోయినైనా ఉంటున్న బిడ్డలకి నైనా చెడు వ్యసనం నుంచి విడిపించండి దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయనా. అలాగే గర్భఫలం లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభా నైనా. వరకున్న బలహీనతలు తీసివే, వరకున్న శాపాలు, దోషాలన్నీ కొట్టివే తండ్రి నైనా. వరకున్న బలహీనతలన్నీ తీసివేసినైనా వారి గర్భం తెరవండి తండ్రి. గర్భఫలం దయచండి దేవానైనా. వారికి నైనా వచ్చే సంవత్సరం కల్లా వారి ఒడిలో బిడ్డ ఉండేలాన్ని కృపించండి తండ్రి. చదువుకుంటున్న బిడ్డలు జ్ఞానం, తెలివి, వివేచన దయచండి. బిడ్డలు స్కూల్కి వెళ్ళొస్తుండగా, కాలేజీలకి వెళ్ళొస్తుండగా నీ కాపుదల దయచండి తండ్రి నైనా. జాబు లేని బిడ్డలకి జాబులు సిద్ధపరచండి దేవానైనా. వారికి నైనా చదువుకునే దానికి నైనా తగిన జాబుని సిద్ధపరచండి
దయచండి. గవర్నమెంట్ జాబుల కోసం అప్లై చేసుకుంటున్న బిడ్డలు గవర్నమెంట్ జాబులు రావడానికి నీ సహాయం తెచ్చండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ సిద్ధపాటు మారు మనసును దయచేతండి. బిడ్డలు రక్షించబడే కృపలు దయచండి. యవ్వన కాలంలో బిడ్డలకి నైనా నీ తట్టు తిప్పుకోతండి. నేను వారికున్న చెడు సహవాసం నుంచి విడిపించండి తండ్రి. చెడు అలవాట్ల నుంచి విడిపించండి తండ్రి. నైనా యవ్వన కాలంలో బిడ్డలను నైనా వాక్యంతో నువ్వు దర్శించండి. వారి మనోనేత్రములు వెలిగించండి. తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్యని శాంతి సమాధానం నెమ్మదిని దయచండి. కుటుంబాలన్నీ కట్టండి తండ్రి. తల్లిదండ్రులకు లోబడే కృపను దయచండి. కుటుంబంలో సమాధానం దయచండి. భార్యాభర్తల మధ్యనైనా తల్లి బిడ్డలకి మధ్య శాంతి సమాధానం దయచండి తండ్రి. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న బిడ్డల జీవితంలో నీ కార్యములు జరిగించండి. బిడ్డలకు విదేశాల విషయంలో నీ గొప్ప కార్యములు జరిగించండి. విదేశాల్లో ఉంటున్న బిడ్డలకి జాబు లేక బాధపడుతున్న బిడ్డలకి జాబులను సిద్ధపరచండి తండ్రి. నాయన ఏ బిడ్డలు ఏ సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకున్న ప్రతి సమస్యలన్నిటి నుంచి విడిపించి కుటుంబాలన్నీ కట్టి దీవించి ఆశీర్వదించి మీరులతో నింపమనైనా నేను వ్యాపారం చేసుకుంటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నేను ఉద్యోగం చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. ప్రమోషన్ల కోసం నేను ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రమోషన్లు దయచండి తండ్రి. నైనా వ్యవసాయం చేసుకుంటున్న బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నైనా రైలు చెరువు చేపల చెరువులు చేసుకుంటున్న బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించమని ప్రతి కుటుంబంలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలులతో నింపమని నన్ను ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని కొద్ది ప్రార్థన పాదసన్ని తీర్చుకొని త్వరలో పత్రం దయచమని నరుడని యేసుక్రీస్తు పొందినామని అడిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.